వై ఆర్సీబీ సో స్పెషల్? సెకండ్ కప్ గెలిచిందనా? కాదు. సో కంప్లీట్‌గా ఈ టీమ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ సీజన్‌లో దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. దీని నుంచి మనం చూసి నేర్చుకోవాల్సినవి కూడా బోలెడన్ని కూడా ఉన్నాయి. జీటీ వర్సెస్ ఆర్సీబీ మధ్యలో జరిగిన మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగిందని అనుకుంటున్నారేమో. సో నార్మల్‌గానే జరిగింది. కాకపోతే కేవలం ఒక్క 1% డామినేషనే అక్కడ కనిపించింది. తనే కింగ్ కోహ్లీ. సో ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరు మన క్రికెట్ టీమ్‌ని శాసిస్తారు అని అనుకుంటున్న టైంలో మరి శాసిస్తూ వచ్చింది కూడా కింగ్ కోహ్లీ. సో అలాంటి కింగ్ కోహ్లీ ముందుండి బ్యాటింగ్‌లో నేనున్నంత వరకు ఎవ్వరు ఈ టీమ్‌ని ఓడించలేరు అన్నట్టు కూడా ఆర్సీబీని మరి ముందుకు తీసుకెళ్లారు. సో అలాంటి లెగసీ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్తుంది ఆర్సీబీ. యెస్. ఆర్సీబీ స్పెషల్ ఎందుకో చెప్పనా? సెకండ్ కప్ గెలిచిందనే కాదు. మెయిన్‌గా ఈ సీజన్‌లో చేసిన పర్ఫార్మెన్స్ అనేది ఉంది చూసారా? స్టార్టింగ్ ద ఫస్ట్ మ్యాచ్ నుంచి ద లాస్ట్ మ్యాచ్ వరకు వాళ్ళ క్లియర్ డామినెన్స్ అనేది కూడా కనిపించింది. ఆక్షన్ జరిగినప్పుడు ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ అంతా ఎక్కువగా కొత్త టీం వైపు వెళ్ళలేదు. ఎవరో స్టార్ ప్లేయర్‌లను తెచ్చుకుందామని వెళ్ళలేదు. కాకపోతే వాళ్ళకి ఎక్కడెక్కడైతే రిసోర్సెస్ కావాలో మరి వాళ్ళని మాత్రమే తెచ్చుకున్నారు. ఆ పాయింట్స్‌లలోనే మెయిన్‌గా వాళ్ళని అక్కడున్న వాళ్ళని కరెక్ట్ చేసుకుంటూ పాయింట్స్‌ని సెట్ చేసుకుంటూ ఆ టిక్ బాక్సెస్‌ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేసారు. మరి ఆర్సీబీ ఫస్ట్ రోజైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నా కానీ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయారే తప్ప వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టలేదు. వాళ్ళు యాక్టివేట్ ఏమైంది ఎప్పుడో తెలుసా? ఆక్షన్‌లో ఉన్న సెకండ్ డే. ఆ సెకండ్ డే ఆక్షన్‌లో వాళ్ళు ద మ్యాజిక్కే చేశారు. సో, మనం కూడా చూసాం. మన ఎస్ఆర్‌హెచ్ వదులుకున్న ఒక మాణిక్యం ఆయనే భువనేశ్వర్ కుమార్. బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో మన ఎస్ఆర్‌హెచ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నిందో మనందరికీ తెలుసు. కాకపోతే ఎస్ఆర్‌హెచ్ చేసిన బౌలింగ్ మిస్టేక్స్‌లలో ద మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఒకటి భువనేశ్వర్ కుమార్‌ని వదిలిపెట్టుకోవడం. దాని నెంబర్ 2 రషీద్‌ని వదిలిపెట్టుకోవడం. సో, ఈరోజు వాళ్ళిద్దరూ ఫైనల్ మ్యాచ్‌లో ద కీ ప్లేయర్స్‌గా అవ్వడానికి ద రీజన్ ఎవరు అంటే ఎస్ఆర్‌హెచ్ఏ. ఎందుకంటే వదిలిపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు క్యాష్ ఇన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ అంటే ఎస్ఆర్‌హెచ్‌లో భువనేశ్వర్ కుమార్ ఈసారి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నారు. అండ్ తనని తీసుకున్న తర్వాత ఒక కసితో ఆడుతూ వెళ్లారు. ఆర్సీబీ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ప్రతి ఒక్క మ్యాచ్‌లో అంటే ఒక్కొక్క మ్యాచ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా అవతరిస్తూ వెళ్ళడంతో సో దిస్ టీమ్ ఈస్ దేర్ ఈస్ సంథింగ్. దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎన్ హిస్టరీ అని అలాంటి క్రియేట్ అనేది కూడా చేశారు. అండ్ సెకండ్ టైమ్ కప్ గెలవడం అంటే ఇప్పటివరకు ఏ టీమ్ కూడా సాధ్యం కానిది ఈసారి ఆర్సీబీ సాధించి తీరింది. అందులో ధోని, రోహిత్ శర్మ ఇలాంటి లెగసీ ఉన్న ప్లేయర్స్ వాళ్ళ వల్లే కాలేదు. కానీ ఆర్సీబీ వల్ల అయింది అని అంటే ఇదంతా ద టీమ్ కారణమే. అందులో కోహ్లీ, రజిత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్, జాష్ హార్జిల్వుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఒక మ్యాచ్ విన్నర్‌గా మరి విజయాన్ని అనేది కూడా సాధించుకుంటూ ఈరోజు ఆర్సీబీకి ద స్పెషల్‌గా క్రియేట్ చేసుకున్నారు. అండ్ 17 సంవత్సరాలు ఒక్క టీమ్‌కి ఒక్క కప్ కూడా రాకోకుండా ఒక ఫ్యాన్ బేస్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఈరోజు వరకు వచ్చారంటే దేర్ డెడికేషన్. అండ్ వీ హావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్సీబీ ఫ్యాన్స్ ఆల్సో. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఒక ఫ్యాన్ వార్స్‌గా కానీ అండ్ ఫ్యాన్స్ ఆర్ ఎవ్రీవన్ ఈస్ అడ్మైరింగ్ దేర్ టీమ్ అండ్ మెంబర్స్ ఆల్సో. అలాంటి ఒక లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ ఈరోజు విజయాన్ని సాధించిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ తప్పుల్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ ఒక క్లియర్ డామినెన్స్ అనేది కూడా చూపించుకుంటూ ఈరోజు సెకండ్ ఐపీఎల్ ట్రోఫీని కూడా లిఫ్ట్ చేశారు. అది కూడా కాన్సిక్యూటివ్‌గా. దట్ వాస్ అన్ ఎ గ్రేట్. దీన్ని బట్టి మన లైఫ్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ద కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్ అని అంటూ ఉంటారు చూసావా? ఈరోజు ఆర్సీబీని కూడా చూసి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. మన లైఫ్‌లో కూడా చిన్న చిన్నదైనా కానీ మనలో తప్పులు ఉండొచ్చు. ఆ తప్పుల నుంచి కూడా మనం నేర్చుకుంటూ బయటపడుతూ అండ్ దాన్ని మెరుగుపరుచుకుంటూ మరి ముందుకెళ్ళిపోయామంటే ఆ కన్సిస్టెన్సీయే మనకు సక్సెస్‌ని తీసుకొస్తుంది. కాబట్టి గాయ్స్ ఆర్సీబీ నుంచి చూసి నేర్చుకోవాల్సింది అదే.